ఇప్పుడైతే స్టేషన్‌కైతే వచ్చేసామండి. స్టేషన్‌లో జనం ఉన్నారు. కానీ చాలా తక్కువ మంది ఉన్నారు. మొత్తం కలిపి ఒక 50, 60 మంది ఉంటారేమో అంతే. ఇక్కడ షాపులైతే చాలా వరకు మూసేసి ఉన్నాయండి. 4, 5 షాపులు తీసున్నాయి. కానీ అందులో మనుషులైతే లేరు. చాలా ప్రశాంతంగా ఉంది. మామూలు పగలైతే అసలు గోల గోలగా ఉంటది స్టేషను. ఇప్పుడైతే నేను ఉతికేటప్పుడు తీయలేదంట 10 రూపీస్ ప్యాంట్లో నుంచి తనైతే చూపిస్తుందనమాట. మా అమ్మ అలాగే ఉతికేసిందని. 1 గంటకి బండి అన్నారండి. కానీ 1 గంటకైతే బండి రాలేదనమాట. నేను ఇంటికెళ్ళిపోతా, నేను ఉండనని ఒకటే గొడవ చేస్తుంది. బయటొస్తే ఎంత గొడవ చేస్తదో. ఇప్పుడు దగ్గర దగ్గర 3:15 అయిందండి. ఇంతవరకు అయితే బండి రాలేదు. ఏం చేయాలో అర్థం కాక అగో అలా పిచ్చేషాలన్నీ వేస్తుంది. ఇప్పుడైతే బండి వచ్చేసింది. కరెక్ట్‌గా 3:20కి బండి వచ్చింది. 1 గంట బండి 3:20కి వచ్చిందంటే ఎంత లేటో చూడండి. మేమైతే రిజర్వేషన్ చేయించుకున్నాము. అయినా సరే మా ప్లేస్ అయితే మాకు ఇవ్వలేదు. అలాగే కూర్చున్నాం తెల్లవార్లు. ఇప్పుడైతే ఆటో ఎక్కి వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోతున్నామండి. ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు ఆటో అయితే చాలా అమౌంట్ అడిగింది. అంటే వేరే చోట దిగిపోయామన్నమాట. ఇప్పుడైతే ఇంటికైతే వచ్చేసామండి. బయట గేటు దగ్గర నుంచొని అంజలితో అయితే అల్లరి చేస్తా ఆడుతుందన్నమాట. గేటు చూసారు కదా ఎలా ఊగుతుందో. అసలు రానంటే రానందండి. మూత చేసింది. కానీ అలా అలా తీసుకొచ్చాము. ఎందుకంటే పరీక్షలు ఉన్నాయి తనకి, అందుకే రానంది. ఇప్పుడైతే ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను, చూసేయండి.